మాజీ మంత్రి రోజాపై జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. రోజా మాట్లాడే స్థాయిని చూస్తే సిగ్గు వేస్తుందని, మనుషుల్లో 3 జాతులు ఉంటే రోజా 4వ జాతికి చెందినదని బొలిశెట్టి సత్య విమర్శించారు. టీటీడీ టికెట్లు సినిమా టికెట్ల మాదిరిగా అమ్ముకున్నట్లు రోజాపై ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రోజా మంత్రి హోదాలో ఏ ఒక్క మంచి పని చేయలేదని ఆరోపిస్తూ టీటీడీ టికెట్లతో వ్యాపారం చేయడం దారుణమని విమర్శించారు. కరుణాకర రెడ్డి ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించారని, రోజా తీరు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఇక మీదటైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది. మీ మాటలకు మీరు స్పందించక్కర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నాకు చాలా సిగ్గు మిల్లటి వాళ్ళతో మాట్లాడాలంటే. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు, కానీ మీరు ఎవరికి చెందినవారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం. ఇప్పటివరకు ఎందుకు ఆ కేసు ముందుకెళ్ళడంలో తెలియదు. శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1, నేను అక్యూజ్ నెంబర్ 2. మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయామట. నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయి ఉండదు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు. అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు. మర్చిపోయి ఈ టికెట్లు బ్లాక్లో చేసుకోవడం, మంచి మంచి చీరలు కట్టుకొని తిరగడం, ఇది తప్ప మీకు ఎప్పుడు కూడా టూరిజంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు. శుభ్రంగా 800 రూపాయలకి మంచి బీచ్ వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది, దాన్ని నాశనం చేశారు. నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి. ఈ సందర్భంగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందిస్తూ ఒంటిమిట్ట ఆలయంలో కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటే వైసీపీ మూకలు టీటీడీ గోశాల విషయంలో రాద్ధాంతం చేశారని ఆరోపించారు. టీటీడీలో వైసీపీ హయాంలో అన్యమత ప్రచారం జరిగిందని, ఆడుదం ఆంధ్ర ద్వారా కోట్లను దోచుకున్నట్లు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు రోజాకు లేదని, విశాఖను చిన్నచూపు చూస్తూ మాట్లాడినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే విశాఖ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టుకు చేస్తామని హెచ్చరించారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణోత్సవ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క గోశాల అంశాన్ని తీసుకొచ్చి వైసీపీ నేతలు తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాన్ని అపవిత్రం చేసే విధంగా ముక్కోటి ఏకాదశులు, బ్రహ్మోత్సవాలు లాంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ 9 నెలల్లో కూడా రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఒక కంపు నోటుతో రోజా అంటే మీ అందరికీ తెలుసు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టంగానే రాజశేఖర రెడ్డి గారు అలా అయ్యారన్నది ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. రోజా అంటే ఒక ఐరన్ లెగ్ అని, రోజా నోరే కంపెనీ, ఆ కంపు నోరు ఎక్కడుంటే అక్కడ పూర్తిగా భ్రష్టు పట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పి భావించేటువంటి తరుణంలో నిన్న ఏం మాట్లాడుతున్నారండి? ఏకవచనంతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్తూరు చిత్రాంగి అని మేము అనొచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు తిరుపతి దేవస్థానం మీకు ఇవాళ కావాల్సి వచ్చిందా? వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యమత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏమి భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క టీటీడీ నిధులు దోచేశాడన్నది వాస్తవం కాదా? ఇందాక పెద్దలు బొలిశెట్టి సత్య గారు చెప్పినట్టు సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు గత 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు దర్శన టికెట్లు అమ్ముకొని బ్రతికినటువంటి బ్రతుకులు వీళ్ళవి. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. రోజాకి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటికి కూడా సరిపోదు.
నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావని వస్తావు ప్రమాణానికి.